లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వాక్యం ఒక విషయం, అది ఒక ప్రశ్న. రెండు 7. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చాలండి, విన్నారా? ఇంకోసారి సరిగ్గా అయింది. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. హల్లెలూయా. హల్లెలూయా. విన్నారమ్మా? ఏమన్నారు? ఏమర్థమైంది మనకి? సహజంగా డెలివరీ అయ్యే టైంలో ఒక స్త్రీ డెలివరీ అయ్యే టైంలో అమ్మ వాళ్ళ ఇంటికాడన్నా ఉంటుంది, అత్త వాళ్ళ ఇంటికాడన్నా ఉంటుంది కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు డెలివరీ టైం వచ్చేసరికి సాధ్యమంతా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తారు. డెలివరీ అనేది కాన్పు అనేది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడే జరుగుతుంది. మరి మరియమ్మ యొక్క కాన్పు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ జరిగిందా, అత్త వాళ్ళ ఇంటికాడ జరిగిందా? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్తే ఆ సత్తులకి ఎందుకుంటారు అమ్మా? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? వాళ్ళ అమ్మోళ్ళ ఊరు కాదు, అది వాళ్ళ అత్తోళ్ళ ఊరు కాదు. మరి ఎందుకు వచ్చారు వాళ్ళకి? ఎందుకు వచ్చారు వాళ్ళకి? వాటర్ తీసుకుని పేరు రాపించుకోవడం. దీనికి వాటర్ లిస్ట్ లో పేరు రాపించుకోవడానికి మరియమ్మ గారి యెరూషలేము, యోసేపుది నజరేతు. అయితే యోసేపు వాళ్ళ యొక్క వంశము ప్రారంభం నుంచి ఎక్కడున్నారంటే బెత్లెహేములో ఉండాలన్నమాట. ఎక్కడున్నారు? కాబట్టి వీళ్ళ పేరు ఎంట్రీ చేయించుకోవాలనుకుంటే ఎక్కడ ఎంట్రీ చేయించుకోవాలి? వాళ్ళు ఓట్లు ఇక్కడికి ఆడికి వెళ్ళారు. ఇదేంటి, ఇది మీ ఊరు కదా? చూసారా? ఓటేసే కాడికి ఏమొచ్చింది? వాళ్ళ ఊరు ఉంది, కానీ ఇక్కడికి ఓట్లకి పేరు రాపించుకోవడానికి వచ్చారు. పేరు రాపించుకోవడానికి వస్తే వచ్చిన పని పక్కన అయ్యిందా? 2 సంవత్సరాలు పట్టిందమ్మా. 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల మరి పేరు ఎంట్రీ అయ్యింది అనుకోండి. ఎందుకంటే ఎంట్రీ అయిపోతే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఏ రోజు సంపాదన ప్లాన్ చేస్తానని చెప్పి అక్కడ నుంచి దేవుడితో చెప్తే వెళ్ళిపోయారు. కాబట్టి యేసుక్రీస్తు అక్కడ జన్మించడానికి కారణం ఏంటంటే అందరూ తెలిసిన వాళ్ళే, కానీ చేసుకునే వాళ్ళు ఊరు లేవు. ఈ రోజున యేసయ్య బర్త్డే అని తెలిసి యేసయ్యని పలకరించడానికి ఎంతో మంది వచ్చాం. తెలిసిన వాళ్ళు ఉన్నాము, తెలియని వాళ్ళు ఉన్నాము, చదివిన వాళ్ళు ఉన్నాము. ఆ రోజుల్లో యేసయ్య పుట్టాడని చెప్పి తెలిసి యోసేపును మరియమ్మ పలకరించడానికి ఊరి చివరలో గొర్రెల కాపురులు వచ్చారమ్మ. దేశంలోంచి పర్షియా దేశం నుంచి జ్ఞానం వచ్చారు. ఇంతే 2 సంవత్సరాల వరకు వీళ్ళ సంగతి ఎవడు పలకరించింది లేదు, పట్టించుకున్నది లేదు, పరామర్శించింది లేదు. రెండవ ప్రశ్న, యేసుక్రీస్తు పుట్టిన సంగతి దేవుడు పురుషులకు తెలియజేశాడా, స్త్రీలకు తెలియజేశాడు? ముందుగా ఎవరికి తెలిసింది యేసయ్య పుట్టిన సంగతి? మగవాళ్ళకి తెలిసిందా, ఆడవాళ్ళకి తెలిసిందా? సరే నేనే చెప్తా. 2వ వాక్యం 8వ వాక్యం చూడండి. లోకా సువార్త 2వ వాక్యం 8వ వాక్యం. కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి చాలు పురుషులకు తెలియజేయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
తెలిసింది, స్త్రీలకు ఎందుకు తెలియలేదు? దేవుడు పురుషులకే ఎందుకు తెలిసేలాగా చేశాడు, స్త్రీలకి ఎందుకు తెలిసేలాగా చేయలేదు? ఆలోచన చేశారా? ఒక విషయాన్ని కనుక పురుషుల దగ్గర తీసుకొచ్చి చెబితే సంవత్సరం దాకా ఈ దగ్గర గెరా తిరుగుతా ఉండదు ఆ విషయం. అలా ఆవిడ దగ్గర కూడా బాగుంది. పురుషుడి దగ్గరికి ఒక విషయం వచ్చిందంటే అమ్మా గుర్తు పెట్టుకుందాం అనుకుంటున్నా, బయటకు వెళ్ళడం మర్చిపోతాడు. స్త్రీలకైతే యేసుక్రీస్తు పునరుత్థానం తిరిగి లేచిన తర్వాత ఎవరితో చెప్పాడు తెలుసా? అదే కనుక పురుషుడు కదా చెప్పాడు కంటే ఇప్పుడు వరకు తెలిసేది కాదు లేచిన సంగతి. స్త్రీలకు చెప్పేదానికి 5 నిమిషాల్లో ఇప్పుడంటే అన్ని చాలా వచ్చింది అమ్మా. అందుకే యేసయ్య సమరస్త్రీ దగ్గరికి వచ్చి ఆమె గురించి చెప్పలేదు, ఇప్పుడే వస్తాను ఉంటాయి అని చెప్పి వెళ్ళింది. 5 నిమిషాల్లో 3 మాత్రాలు తీసుకొచ్చింది. ఒక స్త్రీకి ఒక విషయం తెలిసిందంటే దేనికైనా 5 నిమిషాల్లో రెడీ చేస్తుంది. అందుకే అనుకుంటా ఈ గ్రూప్ డ్వాక్రా ఇక్కడ ఆడవాళ్ళ పేరు పెట్టిన అందుకే మమ్మల్ని చెప్పి కాదు, ఆడవాళ్ళు అయితే 5 నిమిషాల్లో గ్యాదర్ చేస్తారు. 5 నిమిషాల సమయం ఉంది. ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యం. చదువుదాం. ఆమె యొక్క కుమారుని కనులు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టింది. చాలండి. యేసు క్రీస్తు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే చాలా చెబుతాం. మరి చెప్పండి, ఒకటి చెప్పండి. రక్షించడానికి, దేనికోసమ్మా? రక్షించడానికి. సంఘం నుంచి రక్షించడానికి పోలీసులు ఉన్నారు కదా, అన్యాయం నుంచి రక్షించడానికి లాయర్లు ఉన్నారు, రోగం నుంచి రక్షించడానికి చాలా వాటి నుంచి రక్షించడానికి చాలా మంది ఉన్నారు. అయితే యేసు క్రీస్తు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారంటే అసలు ఆయన ఎక్కడ? యేసు క్రీస్తుది ఎక్కడ? అది అక్కడ ఆయన ఉండేది ఆడ చెప్పాలి. యేసయ్య ఉండేది పరలోకములో. హల్లెలూయా. మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే యేసయ్య ఉండేది పరలోకములో కనుక ఆయన ఆలోచించాలంటే నేను ఒక్కడే ఉన్నానేడా? అది కాదబ్బా, కింద చాలా మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ ఆమె తీసుకెళ్ళాలి. ఎక్కడికి? ఎవరిని? భూలోకంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఆయన ఉండే స్థలములోకి తీసుకెళ్ళాలి అన్న ప్లాన్తో వచ్చాడంతే. ఈ భూలోకంలోకి వచ్చి ఆయన చేసిన పనులన్నీ, చేసిన బోధంతా, ఆలోచన అంతా, ప్రార్థన అంతా ఏంటంటే నిన్ను ఆయనతో పాటు ఆయన స్థలానికి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి. పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి వెళ్ళాలి అంటే నిన్ను తీసుకెళ్ళడానికి నువ్వు రెడీగా ఉన్నావు. కానీ నీకు దేవునికి ఏమర్థమైపోయింది అంటే ఒక వ్యక్తి జీవితంలో పాపం ఉంటే పాపము చేసిన జీవితము పరలోకానికి వెళ్ళలేదు. కాబట్టి ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే ఆ వ్యక్తి పాపం లేని వాడు కావాలి. కాబట్టి యేసయ్య భూలోకంలోకి వచ్చి నిన్ను పరలోకానికి తీసుకెళ్లాలంటే నువ్వు వెళ్ళడానికి రెడీగా ఉన్నావు, ఆయన తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఏం చేసిందంటే మనలో ఉన్న పాపము పరలోక రాజ్యానికి వెళ్ళనీయకుండా చేసింది. ఎప్పుడైతే ఈ పాపం పోతుందో
తీసివేయటానికి, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మనలో ఉన్న పాపాన్ని తీసివేయటానికి. ఎప్పుడైతే నీలో పాపం లేకుండా ఉంటుందో అప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఇప్పుడు ఈసారి మనలో పాపం లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? అయ్యా పరిశుద్ధంగా ఉండాలి. ఏడ దొరికిందండి అమ్మా? ఆయన ఆడుండే చెప్పురా. నీవు పరిశుద్ధంగా నీలో ఉన్న పాపం పోవాలంటే నువ్వు చేసిన పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. అప్పుడు ఏం చేస్తుందంటే యేసు రక్తము ప్రతి ఒక్కరిని పవిత్రులుగా చేస్తుంది. వేదాలు కూడా మాట్లాడదు కదా, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ వశ్యం తద రక్తం పరమాత్మేన యదాన బలియాగం. సర్వ పాప పరిహారం, సర్వ పాపాలు పరిహరించబడాలి అంటే రక్త ప్రోక్షణ అవశ్యం. రక్తం వచ్చింది, తద రక్తం పరమాత్మ. సహజంగా మనం ఏం చేస్తామంటే ముక్కుల దగ్గర మనం గమనిస్తాం కదా, ఎందుకంటే మన పాపాలు దాన్ని పెట్టి మనం అది చనిపోయిన తర్వాత మనం పవిత్రం అవడం కోసం. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే తన రక్తం పరమాత్మైన ఆ పరమాత్ముడు తన రక్తాన్ని చిందించి పుణ్యదాన బలియాగము ఒక పుణ్య కార్యం కోసము ఆయన బలి అయిపోవాలి. అందుకే ఆయన ఆఖరి రక్తపు బిందువు కాలిపోయే వరకు కలువరి శిలువలో ప్రాణం ఎందుకు పెట్టాడయ్య అంటే నీలో ఉన్న పాపాన్ని తీసివేసి నిన్ను ఆయనతో పాటు సదాకాలము దేవుని రాజ్యంలో ఉండాలి. అంటే నువ్వేం చేయాలంటే యేసుక్రీస్తు నామంలో మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము నువ్వు బాప్తిసం. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుతావో, నువ్వు బాప్తిసం పొందినప్పుడు వాడు పాపం విషయంలో చచ్చిపోయాడు. దేని విషయంలో చచ్చిపోయిన సంబంధం ఇప్పుడు తెలుసా? ఇప్పుడు చచ్చిపోయిన దగ్గరికి వచ్చాను, నేను ఒక బాయ్కి ఉన్నాను. వాడెవరో వచ్చి నా డబ్బులు ఇలా చెప్పి వాడు వచ్చి ఇంటి మీద వచ్చి పెద్దగా ఇంట్లో వాళ్ళు కూడా చేస్తాను అనుకో, నేను చచ్చిపోయాను నన్ను అడుగుతావేంద్రా అని అంటానా అన్నా. మరి ఏమంటా నేను మగుడు తిప్పుకుంటాను. చచ్చిపోయే ఎలాంటి స్పందన ఉండదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుతావో నువ్వు పాప విషయంలో కంప్లీట్ గా చనిపోయి ఏమంటే దేవుని రాజ్యానికి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీకు వీసా వచ్చినట్టే. కాబట్టి యేసయ్య యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన బోధన యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. నరకానికి వెళ్లకుండా, నాశనానికి వెళ్లకుండా, నిత్యము ఆ అగ్నిగుండంలో నువ్వు ఉండకుండా నువ్వు పరలోకానికి వెళ్ళాలి అని పరలోకంలో ఉన్న యేసయ్య భూలోకానికి వచ్చి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఒక రోడ్డు, ఒక మార్గాన్ని, ఒక వేని, ఒక GPS ను రెడీ చేసి అబ్బాయి నేను వెళ్తున్నాను రా, ఇంకా మీరందరూ ఎవరెవరైతే నేను చెప్పినట్టుగా చేస్తారు. వాళ్ళ పేరు రాసిస్తున్నాను. ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి పేరు ఎవరెవరి పేర్లు అయితే వాళ్ళ పేర్లు కలిగిన వాళ్ళందరికీ ఎవరెవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతారో అక్కడ పేరు యోధా దేశం బెత్లెహేముకి వస్తే యేసు మరియమ్మ పేర్లు ఎంట్రీ కాలేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య నిమిత్తం నువ్వు బాప్తిసం పొందుతావో నువ్వు ఇక పరలోక ఏడికి వెళ్ళడానికి నీకు రెడీ పర్మిషను, అవకాశము, నీకు పర్మిషన్ దొరికింది. ఈ క్రిస్టమస్ యొక్క సందేశం, క్రిస్టమస్ యొక్క ఉద్దేశము ఏంటయ్యా అంటే ఎక్కడ బోధించినా, ఎక్కడ ప్రకటించినా, ఏది చేసినా దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఇంకేమి లేదు. నువ్వు నమ్ముకునేది ఎందుకయ్యా అంటే
నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడం కోసమే, నువ్వు పరలోక రాజ్యంలో దేవునితో ఉండటం కోసం. నేనైతే పరలోక రాజ్యంలో దేవునితో ఉండటం కోసం అనుకుని నేను చేశాను. 5 సంవత్సరాల తర్వాత తెలియదు చంద్రమల్ల 50 కానీ చెబుతుంది. పరలోక రాజ్యానికి వెళ్ళాలని నేను ఏసై నమ్ముకుని ఏసై చెప్పినట్టుగా చేస్తాను. పరలోక రాజ్యానికి వెళ్ళాలి ఎంతమందికి ఆశ ఉంది? దీనికి ఎంత అని కనుక పెడితే, అయ్యా ఇంత కాస్ట్ అని కనుక పెడితే ఆల్రెడీ కొంతమంది ఎక్కడో ప్లాట్ బుక్ చేసుకున్నారు, చంద్రమండలంలో ప్లాట్ బుక్ చేసుకున్నారు. చెబుతున్నారు ఒకవేళ అక్కగా కాచి కూర్చి కూడా కొద్దిగా అధికారం ఉంది కాబట్టి డబ్బు ఉంది కాబట్టి అక్క చెబుతున్నా నీకు ఫ్రీగా వచ్చింది అనుకో, అక్కడ చంద్రమండలంలో నీకు ఫ్రీగా ప్లాట్ వచ్చింది. బుక్ చేసుకోండి కానీ దేవుడి దగ్గర స్వర్గానికి బుక్ చేసుకుంటారు. ఎందుకంటే చంద్రమండలకి వెళ్ళాలంటే టికెట్ అయితే వచ్చింది కానీ ఏం నుంచి ఆడక పోవడానికి ట్రాన్స్పోర్ట్ ఎంత అయింది చెప్పము? అయ్యా కోట్ల రూపాయలు కావాలి. అమ్మ డ్యూటీ అమ్మ కానీ, అమ్మ కొంచెం పోస్ట్ అమ్మ కానీ, అమ్మ స్థలాలు పొలాలు ఇల్లు అన్ని అమ్ముకుని ఆడకపోవాలి. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏమి అమ్మాల్సిన పని లేదు, ఏమి మోసం చేయాల్సిన పని లేదు, ఏంటి దాకా చెప్పాల్సిన అవసరం లేదు. యేసయ్యని నమ్మితే చాలు, నువ్వు ఏమి చెల్లించాలి అవసరం. యేసయ్యని నమ్మితే నీకు ఫ్రీ. చెప్పలే మన గవర్నమెంట్ చెప్పలా? అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్లు. ఎవరికి డబ్బులు ఉన్న వాళ్ళకి అనలే, ఈ కులం వాళ్ళకి అనలే, ఈ మతం వాళ్ళకి అనలే, ఈ ఊరు వాళ్ళకి అనలే, ఈ ప్రజలకు అనలే, అర్హులైన వాళ్ళకి. ఈ తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీకు అర్హత ఏంటి? ఎంత ఎత్తు ఉండాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలండి ఎంత లాభం ఉండాలి? ఎంత చదువుకుని ఉండాలి? ఏ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి? ఏమీ అవసరం లే. నువ్వు యేసయ్యని నమ్మి బాప్తిజం పొందితే నీ పేరు పరలోక రాజ్యంలో వచ్చింది. మరి ఇక్కడ ఎంతమంది పేర్లు పరలోక రాజ్యంలో ఉన్నాయో లేదో నాకైతే తెలియదు కానీ ఈ రోజు వర్తమానం ఏంటంటే దేవుని యొక్క ఆలోచన, ఈ క్రిస్మస్ యొక్క సందేశం ఏంటంటే నీ పేరు పరలోకంలో రాయటానికి ఆయన కన్నా పేపర్ పెట్టుకుని రెడీగా ఉన్నాడు. ఇంకా ఎవరైనా కావాలంటే చేతులు ఎత్తితే వాళ్ళకి ఇస్తాను. మారు మనసు పొందితే బాప్తిసం పొందితే ఇదిగో వాళ్ళకి పరలోక రాజ్యంలో నాతో పాటు ఉండే అవకాశం ఇస్తాను అని చెప్పడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి పరలోకం మన కోసము మంచిది గడపండి. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసు పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన ఉద్దేశం మేము ప్రభా మేమందరం పాపం చేసి నువ్వు ఇచ్చిన మహిమను కోల్పోయామని మరలా నువ్వుండే మహిమలోనికి మేము రావడం కోసము పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మమ్మల్ని పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కావాల్సినవన్నీ భూలోకంలో మీరే చెల్లించి కేవలం నేను నమ్మితే రక్షించబడతానని చెప్పినట్టు ప్రభావ ఇక్కడ చేరున్న మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలందరి పక్షాలు ప్రార్థిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. దేవా, ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి ఒక్కరి పేర్లు అయ్యా నీ రాజ్యములో నీ గ్రంథంలో లిఖితము చేయబడాలయ్యా. అయ్యా నా పేరు రాయ్యా అంటే రాయబడదు. కానీ నేను మారు మనసు పొంది నీ నామములో నేను బాప్తిసం పొందినప్పుడు నువ్వు చెప్పినట్టుగా నేను చేసినప్పుడు నీ ఖచ్చితంగా నీ రాజ్యానికి నేను వస్తానని చెప్పి ప్రామిస్ చేసిన రీతిగా ఆ విధంగా ఇక్కడ ఉన్న నీ బిడ్డలందరినీ నడిపించి నీ రాజ్యంలో సదాకాలము సంతోషంతో చిరకాలం జీవింప చేయమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి.